అంబిక ఆట కట్టించి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కలవరి కోడలు కనకమహాలక్ష్మి నడుం బిగించింది. ఇందులో భాగంగానే అంబిక ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి లక్ష్మి అంబిక ఫోన్కి బగ్ ఫిక్స్ చేస్తుంది. తిరిగి వెళ్ళేటప్పుడు యమున హాల్లోకి రావడంతో లక్ష్మి దాక్కుంటుంది. యమున చూడకుండా వెనుక వైపు నుంచి వెళ్తుంది లక్ష్మి. అక్కడ సోఫా మీద విహారీ ఫుల్గా తాగి పడుకోవడం చూస్తుంది లక్ష్మి. సోఫా చుట్టూ ముందు బాటిళ్ళు సిగరెట్లు చూసి ఏడుస్తూ ఉంటుంది. మహారాజ్లో ఉండే విహారీ ఇలా తాగుబోతులా మారిపోవడం గుర్తు చేసుకొని అంతా తన వల్లే అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. నా కడుపులో బిడ్డ గురించి మీ ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు విహారీ గారు. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళాను. మీరు ఇలా ఉండకూడదు. మీరు ఇలా మందుకి బానిస అయిపోకూడదు. మీరు మామూలు మనిషి కావాలి. దేవుడా, విహారీ గారిని మామూలు మనిషిని చేయండి. సహస్రమ్మతో ఆయన సంతోషంగా ఉండేలా చూడు అని కోరుకుంటూ ఉంటుంది లక్ష్మి. విహారీ నిద్రలో కనకం కనకం అని కలవరిల్లుతూ ఉంటాడు. ఎంత తాగినా మందు ఎక్కడం లేదు నాకు అని కళ్ళు తెరిచి చూస్తాడు విహారీ. అక్కడ కనకం నిజంగానే కనిపిస్తుంది. విహారీ కనకాన్ని చూసి, కల్లో కూడా నిన్నే చూస్తున్నా కనకం. ఎందుకు నన్ను వదిలి నీ జ్ఞాపకాలు పోవడం లేదు? ఎందుకీ నా శిక్ష? ఎందుకు ఆ దేవుడికి నా మీద ఇంత కోపం? కనకం, నువ్వు నా ఊహలోకి, చివరికి నా కలలోకి కూడా రావద్దు అని అనుకుంటూ ఉంటాడు విహారీ. లక్ష్మి విహారీ మాటలకు ఏడుస్తూ ఉంటుంది. విహారీ నిద్రపోవడంతో విహారీ చేతిని తీసుకుని తన కడుపు మీద పెట్టుకొని, మీ నాన్నని చివరిసారి చూడు. ఇదే మీ నాన్న స్పర్శ, లేకపోతే మీ నాన్న ఆశీర్వాదం అనుకో. ఇక మనం జీవితంలో మీ నాన్నని కలవం. ఈ ఇంటికి రాము అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. తర్వాత లోపలికి వెళ్ళి ఓ బెడ్షీట్ తెచ్చి విహారీకి కప్పుతుంది. విహారీ నుదిట మీద ముద్దు పెట్టి వెళ్తూ ఉంటే మందు బాటిల్ కాలుకు తగిలి సౌండ్ వస్తుంది. లక్ష్మి తిరిగి వెళ్తుంటే లక్ష్మిని పండు చూస్తాడు. లక్ష్మమ్మ అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి పండుని చూసి షాక్ అయిపోతుంది. పండు లక్ష్మి దగ్గరికి వెళ్తూ సోఫాకి కాలు తగిలి పడిపోతాడు. ఇంతలో లక్ష్మి పారిపోతుంది. అందరూ హాల్లోకి వచ్చి ఏమైంది అని అడిగితే లక్ష్మమ్మ మన ఇంటికి వచ్చిందని అంటాడు పండు. చారుకేశవ, పండు లక్ష్మి కోసం బయటకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఎక్కడ లక్ష్మి కనిపించదు. పండు, అంత నీ భ్రమరా అని సహస్ర, అంబిక వాళ్ళు అనేస్తారు. అయినా పండు చెప్పాలని చూస్తే పద్మాక్షి పండుని లాగిపెట్టి కొడుతుంది. పండు, నువ్వు వెళ్ళి పడుకోరా అని యమున పండుని పంపించేస్తుంది. పండు లక్ష్మిని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అంబిక ఉదయం రెడీ అయి గదిలోకి అద్దం దగ్గరికి వచ్చి చూసేసరికి, నువ్వు అనుకున్నవి ఏవి జరగనివ్వను అంబిక అని రాసి ఉంటుంది అద్దం పైన. ఎవరు ఇది రాసింది అని అంబిక షాక్ అయిపోతుంది. రాత్రి పండు లక్ష్మి గురించి చెప్పిన విషయం తలుచుకొని, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మి పనే. ఆ పండుగాడు చెప్పింది నిజం. నేను రాత్రి అది ఇంటికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది అంబిక. వెంటనే సుభాష్తో మాట్లాడాలి అని కాల్ చేస్తుంది. లక్ష్మికి కూడా కాల్ అలర్ట్ వస్తుంది. లక్ష్మి బ్లూటూత్ పెట్టుకొని అంబిక సుభాష్ మాటలు వింటుంది. ఇక అంబిక వీక్రాఫ్ట్ డీల్ రేపటికి రేపే క్లోజ్ చేయాలని, పార్థసారితో మాట్లాడాలని, అన్ని ఏర్పాట్లు చేయమని సుభాష్తో చెప్తుంది. మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని లక్ష్మి వచ్చిందని పండు చెప్పిన విషయం అద్దం మీద రాతలు మొత్తం చెప్తూ ఉంటుంది అంబిక. లక్ష్మి ఎంట్రీ ఇవ్వకముందే మనం డీల్ క్లోజ్ చేయాలని అంటుంది. లక్ష్మి తనలో తాను, నీ గురించి నాకు తెలుసు అంబికమ్మ అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అంబిక సుభాష్ పార్థసారథితో మాట్లాడుతూ ఉంటే లక్ష్మి వింటూ ఉంటుంది. మరి లక్ష్మి ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.